వెల్కమ్ బ్యాక్ టు కార్తీస్ లుక్ ఛానల్ అండి. తెలుగు గ్రామర్ చెప్తున్నాను. భాషా భాగాలు, విభక్తులు, కాలాలు, లింగాలు, పరుషాలు, వచనాలు. ఈ టాపిక్ సంబంధించినది ప్రాక్టీస్ టెస్ట్ 1, టెస్ట్ 2 రెండు ఉన్నాయండి. ప్రాక్టీస్ టెస్ట్ 1లో 18 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరి అయినది. ఫస్ట్ వన్, సంఖ్యావాచకాలకు భిన్న అర్థంలో టీ, ఇంటి అనే ప్రత్యయాలు ఆదేశంగా వస్తాయి. సెకండ్ వన్, సంఖ్యావాచకాలుగా భిన్నార్థంలో టీ, ఇంటి అనే ప్రత్యయాలు ఆగమంగా వస్తాయి. థర్డ్ వన్, సంఖ్యావాచకాలుగా భిన్నార్థంలో టీ, ఇంటి అనే ప్రత్యయాలు ఆదేశగమాలుగా వస్తాయి. ఫోర్త్ వన్, పైవన్నీ సరి అయినవే. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. సంఖ్యావాచకాలుగా భిన్నార్థంలో టీ, ఇంటి అనే ప్రత్యయాలు ఆదేశగమాలుగా వస్తాయి. సెకండ్ వన్, కింది వాటిలో ఏకవచన ప్రయోగం ఉన్నవి. ఫస్ట్ వన్ ఈడు, సెకండ్ వన్ బంగారం, థర్డ్ వన్ అక్కడ, ఫోర్త్ వన్ పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పైవన్నీ. ఈడు, బంగారం, అక్కడ ఇవన్నీ ఏకవచన ప్రయోగం కింద వస్తాయి. థర్డ్ వన్ ఈ, టీ, తి, వర్ణాలు, కళలు, సెకండ్ వన్ ద్రుత ప్రకృతికాలు, థర్డ్ వన్ త్రికాలు, ఫోర్త్ వన్ ఔపవిభక్తులు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఔపవిభక్తులు అంటారండి. ఈని, టీని, తీని. నామవాచకంకు మరో పేరేంటి? ఒకటి ఫస్ట్ వన్ విశేషణం, సెకండ్ వన్ సర్వనామ, థర్డ్ వన్ నామీకరణం, ఫోర్త్ వన్ విశేష్యం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నామవాచకం మరో పేరు విశేష్యం. ఫిఫ్త్ వన్, అతడు చాలా ధైర్యవంతుడులో ఉన్న పురుష. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష ఏవీ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్రథమ పురుష. సిక్స్త్ వన్, ప్రేరణార్థ క్రియల ధాతువుకు ఇది చేరును. ఫస్ట్ వన్ కొరకు, సెకండ్ వన్ ఇంచు, థర్డ్ వన్ కోను, ఫోర్త్ వన్ ఆ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇంచు. సెవెంత్ వన్, రాముడు చదువుకుంటున్నాడు. ఇది ఏ కాలం? భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, తదనువర్త కాలం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వర్తమాన కాలం. ఎయిత్ వన్, ఒక వాక్యంలోని వేర్వేరు పదాలకు అన్వయం కలిగించేవి. ఫస్ట్ వన్ పరుషాలు, సెకండ్ వన్ ప్రత్యయాలు, థర్డ్ వన్ వచనాలు, ఫోర్త్ వన్ విభక్తులు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విభక్తులు. నైన్త్ వన్, ఈ కింది వాటిలో ఔనప విభక్తులు. ఫస్ట్ వన్ దొర, గది, సెకండ్ వన్ కాకి, ఇల్లు, థర్డ్ వన్ రాయి, నెయ్యి, ఫోర్త్ వన్ ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దొర, గది. ఒక క్రియ ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా జరిగిందో తెలిపేది. ఫస్ట్ వన్ విశేషణం, సెకండ్ వన్ సమాపక్రియ, థర్డ్ వన్ క్రియా విశేషణం, ఫోర్త్ వన్ అకర్మ క్రియ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ క్రియా విశేషణం. 11th వన్, సాధారణంగా విభక్తులలోని ప్రత్యయాలు ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ వన్ పదం మధ్యలో, సెకండ్ వన్ వాక్యం చివర, థర్డ్ వన్ పదం చివర, ఫోర్త్ వన్ పదం ముందు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పదం చివర ఉంటాయండి. 12th, పురుషాలు వారి విశేషణాలు తెలిపేది. ఫస్ట్ వన్ మహద్వాచకం, సెకండ్ వన్ మహతీవాచకం, థర్డ్ వన్ మహాన్మాత్యాతకం, ఫోర్త్ వన్ ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మహద్వాచకం. 13th, బిడ్డ, శిశువు, చుట్టం అనే పదాలు. ఫస్ట్ వన్ మహతీవాచకాలు, సెకండ్ వన్ మహాన్మాత్యాతకాలు, థర్డ్ వన్ మహద్వాచకాలు, ఫోర్త్ వన్ ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మహాన్మాత్కాలు. 14, రాముడు రావణ్ణి సంహరించే. ఇందులోని విభక్తి ప్రత్యయం ఏంటి? ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి. కరెక్ట్ ఆన్సర్ ద్వితీయ. నిన్నుల యొక్క ద్వితీయ కాబట్టి తృతీయ. నెక్స్ట్ 15, వచ్చున్ ప్లస్ ఇప్పుడు, వచ్చునిప్పుడు రూపాంతరం. ఫస్ట్ వన్ సన్నికర్ష, సెకండ్ వన్ సముచ్చయం, థర్డ్ వన్ భావార్థకం, ఫోర్త్ వన్ ఏది కాదు. 15th సన్నికర్ష. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. 16, దూత, బల్ల, గోడ మొదలైనవి. మహతీవాచకాలు, మహద్వాచకాలు, పురుషాలు, స్త్రీ సమాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్త్రీ సమాలు. ఈ కింది వాడు టీ ఆదేశంగా రానిది. పందిరి, రోకలి, గోయి, పిడికిలి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గోయి. పూలు ఈ వ్యవహారంలో ఉంది. పువ్వు, కుసుమాలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పువ్వులు. ఈ ప్రాక్టీస్ టెస్ట్లో 18 క్వశ్చన్స్ ఉన్నాయండి. టోటల్ అయిపోయినాయి. నెక్స్ట్ వన్ ప్రాక్టీస్ 2లో ఇంకో 18 ఉంటాయి. ఓకే, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.